మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రెంట్ వాల్యూస్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏరియాని బట్టి ఏ ఇల్లు అయితే అద్దెకు తీసుకుంటున్నామో ఆ ఏరియాని బట్టి ఆ రెంట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అసలు ఈ రెంట్ అనేది ఎలా ఫిక్స్ చేస్తారు? దేన్ని బేస్ చేసుకొని ఫిక్స్ చేస్తారు అంటే మనకి రెంటల్ కంట్రోల్ యాక్ట్ అనేది 1960 ఒకటి ఉందండి. దాని ప్రకారం మాత్రమే ఈ రెంట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కనుక మన ప్రాపర్టీ ఒక ఏరియాలో ఉన్నప్పుడు ఆ ఏరియా మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్ 10 లక్షలు వాల్యూ చేసే మార్కెట్ వాల్యూ దానికి ఉంటే కనుక దాని మీద 4-8% అంటే 4-8% అంటే 80,000 డివైడెడ్ బై 12 మంత్స్ బేస్ చేసుకొని దాన్ని రెంట్ వాల్యూ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని ఏరియాస్లో ఫెసిలిటీస్ని బట్టి కూడా ఇది అప్ టు 10% వరకు ఉండొచ్చు. దాన్ని బట్టి ఈ రెంటల్ వాల్యూ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అయితే ఇయర్లీ ఇష్టం వచ్చినట్టు రెంట్స్ పెంచేయొచ్చా అని అంటే దాన్ని కూడా ఒక రూల్ ఉందండి. ఓన్లీ 4-8% వరకే ఉన్న ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటే కనుక 10% వరకు మాత్రమే రెంట్ అనేది పెంచవచ్చు ఒక సంవత్సరంలో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.